భారతదేశంలోని రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రం విస్తీర్ణంలో 11వ పెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్రంలో తంజాపూర్లో చూడాల్సిన అద్భుత ప్రదేశాలు, పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. చెన్నై నుంచి సుమారు 320 కిలోమీటర్ల దూరంలో కావేరీ నది ఒడ్డున తంజాపూర్ ఉంది. చరిత్రకారులకు దొరికిన పురాతన తమిళ గ్రంథాల ప్రకారం ఈ నగరం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందినదని తెలుస్తోంది. అంతేకాదు, తంజాపూర్లో ఎంతో ప్రాచీనమైన ఆలయాల్లో బృహదీశ్వర్ ఆలయం ఎంతో ముఖ్యమైనది. ఇది హిందూ దేవాలయాల్లో ఎంతో ప్రాచీనమైన దేవాలయం. ఇది ఒక శివాలయం. దీన్ని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఈ దేవాలయం యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడిందని చెప్తుంటారు. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయాలలో ఈ దేవాలయాన్ని ఒకటిగా పరిగణించబడుతుంది. ఆలయ చరిత్ర: రాజరాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్పకళా రీతులు వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. ఇతను తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడని, అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళపురం అని పేరు పెట్టినట్టు చారిత్రక ఆధారం. ఈ ఆలయం తంజాపూర్లోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైనది. కానీ తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఆలయంలోని శిల్పకళా రూపాలు చోళ శిల్పకళా రీతికి దర్పణాలు. ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం గర్భగుడిలోని 13.5 అడుగుల ఎత్తు, 60 అడుగుల విస్తీర్ణంలో ఉన్న శివలింగం ఆలయానికే ప్రత్యేక ఆకర్షణం. అంతేగాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషక్తుడవుతున్నట్లున్న శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్పకళా రీతులు ఆలయ శోభను ఇనుమడింపచేస్తాయి. రాజేంద్ర చోళుని అంతఃపురం ఈ ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడా అంతుపట్టదు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికీ త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయటపడుతూ ఆనాటి వైభవాన్ని ఈనాటికి చాటుతున్నాయి. ఆలయ నిర్మాణము: విశేష నిర్మాణం కుంజర రాజరాజ పెరుంధాంచ అనే సాంకేతిక నిపుణుడు వాస్తు శిల్పిచే చేయబడింది. ఈ విషయాలను ఆ ప్రాంతంలో గల శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ దేవాలయం వాస్తు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం చేయబడింది. ఆలయ విగ్రహాలు: ఈ దేవాలయం యొక్క ప్రధాన దైవం శివుడు. అన్ని దేవతల విగ్రహాలు కూడా బయట గోడలపై ఉంటాయి. వాటిలో దక్షిణమూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దవి. ఈ దేవాలయం అష్ట దిక్పాలకులు విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాల్లో ఒకటి. ఈ విగ్రహాలు ఇంద్రుడు, అగ్ని, యముడు, నితృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు మరియు ఈశానుడు అనే అష్ట దిక్పాలకులు. ఈ విగ్రహాలు జీవిత పరిమాణం గలివి, అనగా 6 అడుగుల ఎత్తు కలవిగా చెబుతుంటారు. ఆలయంలో దాగి ఉన్న రహస్యాలు: 1000 సంవత్సరాల ఆలయాలు దాదాపు పాడుపడిన స్థితిలో ఉంటాయి. కానీ ఈ ఆలయం మాత్రం ఇప్పటికీ అత్యద్భుతంగా కొత్తగా నిర్మించినట్లు కనిపిస్తోంది. భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న శివాలయంగా ఈ ఆలయం చెప్పబడుతుంది. ఈ ఆలయానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతుంటారు. ఈ ఆలయంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు, వింతలు ఉన్నాయి. 13 అంతస్తులతో నిర్మితమైన ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఎలాంటి ఉక్కు గాని సిమెంట్ గాని వాడలేదు. ఈ ఆలయం నిర్మాణం పూర్తిగా గ్రెనైట్ రాయితో చేయబడింది. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా 13 అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం ఇది. ఇక్కడి శివలింగం ఎత్తు దాదాపుగా 3.7 మీటర్లు ఉంటుంది. అంతేకాదు, ఈ ఆలయంలో ఉన్న నందీశ్వరుని విగ్రహం ఎత్తు 2.6 మీటర్లు ఉంటుంది. ఇక ఈ ఆలయ గోపుర కలశం 80 టన్నుల ఏకశీలతో నిర్మించడం ఈ ఆలయ విశేషం. ఎవరైనా భక్తులు ఆ ఆలయంలో మాట్లాడుకుంటే ఆ శబ్దాలు ఈ ఆలయంలో మళ్లీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక ఈ ఆలయంలో మరో విశిష్టత ఏంటంటే, మిట్ట మధ్యాహ్నం సమయంలో ఈ ఆలయ గోపురం నీడ ఎక్కడా పడదు. గుడి నీడ కనపడినా ఆలయ గోపురం నీడ మాత్రం కనిపించదు. ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాలతో 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే వంపుతో కూడిన రంధ్రాలు కనిపిస్తాయి. ఈ రంధ్రాలు ఎందుకు పెట్టారనే విషయం మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియని ఒక రహస్యంగానే ఉంది. అదొక గుడి. దానికి 1000 ఏండ్లు నిండాయి. అందులో భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉంది. అదే బృహదీశ్వరాలయం.
ఈ ప్రాచీన హిందూ దేవాలయం మరెక్కడో కాదు, తమిళనాడులోని తంజాపూర్లో ఉంది. దీనిని క్రీస్తు శకం 11వ శతాబ్దంలో చోళ పాలకుడు మొదటి రాజరాజ చోళుడు నిర్మించాడు. తమిళనాడులో కావేరి నదికి దక్షిణాన ఉన్న తంజావూర్లో ఉంది బృహదీశ్వరాలయం. విశాలమైన ఈ ఆలయానికి చేరడానికి 3 ద్వారాలున్నాయి. రెండో ద్వారం రాజరాజన్ తిరువసల్, మూడో ద్వారం తిరువాన్కన్ తిరువసల్. ఈ బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించిన రాజరాజ చోళుడి పేరును రాజరాజేశ్వరాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం వాస్తు, శిల్ప, చిత్రలేఖన కళలన్నింటి సంగమం అని చెప్పవచ్చు. ఐరావతేశ్వర ఆలయం, ఇవి మీకు తెలుసా? క్రీస్తు శకం 1954లో ఆనాడు భారత ప్రభుత్వం ఆ నోటు మీద బృహదీశ్వరాలయం బొమ్మను ముద్రించింది. తర్వాత 1975లో భారత ప్రభుత్వం 1000 రూపాయల నోటును నిషేధించింది. రాజరాజ చోళునిచే 1010వ సంవత్సరంలో తంజావూర్లో నిర్మించిన బృహదీశ్వరాలయానికి 1000 సంవత్సరాలు నిండిన సందర్భంగా సహస్రాబ్ది ఉత్సవాలకు తపాలా శాఖ సెప్టెంబర్ 26, 2010న బృహదీశ్వరాలయం బొమ్మలతో ఒక ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసింది. మన దేశంలో ఉన్న అతిపెద్ద గర్భగుడి, విమాన గోపురం ఉన్న దేవాలయం ఇది. భూమి నుండి స్తూపి వరకు 66 మీటర్ ఎత్తులో అద్భుత శిల్పకళా సంపదతో అలరారే ఈ దేవాలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడుతోంది. ఎక్కడ సిమెంట్, ఉక్కు అన్న మాటకు తావు లేకుండా నిర్మించిన ఈ దేవాలయాన్ని చూస్తే అప్పటి టెక్నాలజీకి సలాం చేయక మానరు. 13 అంతస్తులు కలిగిన ఈ ఆలయంలో ఇండియాలోని అతిపెద్ద శివలింగం ఉన్నది. దీని ఎత్తు 3.7 మీటర్లు. నంది శివుని వాహనం. నంది కూడా తక్కువేం కాదు. ఇదొక ఏకశీల విగ్రహం. 20 టన్నుల బరువు, 2 మీటర్ల ఎత్తు, 6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. ఈ ఆలయం నిర్మించడానికి సిమెంట్, ఉక్కు వాడలేదు. పూర్తిగా 13 అంతస్తుల గ్రెనైట్ రాయితోనే కట్టించారు. 13 అంతస్తులు ఎటువంటి వాలు సహాయం లేకుండా నిలబడటం అనేది ఒక అద్భుతం. మధ్యాహ్నం ఇక్కడ ఆశ్చర్యపరిచే మరో అంశం, గుడి నీడను పడుతుందేమో కానీ గోపురం నీడ అస్సలు పడదు. ఆలయ శబ్ద పరిజ్ఞానాన్ని మెచ్చుకో తప్పదు. ఆలయ ప్రాంగణం సువిశాలంగా ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడుకునే శబ్దాలు మళ్ళీ ప్రతిధ్వనించవు. ఆలయంలో అనేక సొరంగ మార్గాలు ఉన్నాయి. కొన్ని తంజావూర్లోని ఆలయాలకు దారితీస్తే మరికొన్ని మరణానికి దారితీసేవిగా ఉన్నాయి. వీటిని రాజరాజ చోళుడు తగు జాగ్రత్తల కోసం ఏర్పాటు చేసుకున్నాడని చెబుతారు. గుడిలో ఆశ్చర్యపరిచే మరో టెక్నాలజీ అంశం గుడి చుట్టూ ఉన్న రాతి తోరణాలు. ఈ తోరణాల యొక్క రంధ్రాలు 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువ సైజులో వంపులతో ఉంటాయి. అంత చిన్నగా ఎందుకు పెట్టారో ఎవరికీ తెలియదు. విశేషాలు: 100ల సంవత్సరాల క్రితం నాటి గుడులు ఇప్పుడు శిథిలావస్థ దశలో ఉంటాయి. అయితే ఈ గుడి మాత్రం చెక్కు చెదరకుండగా అత్యద్భుతంగా ఇప్పుడిప్పుడే కట్టారా అన్న రీతిలో ఉంటుంది. ఎన్ని వింతలు, విశేషాలు నెలకొన్న ఈ గుడి ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. ఒకప్పుడు శివిశాల రాజ్యానికి కేంద్ర బిందువైన తంజావూరు ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు సైతం అంతుపట్టలేదు. గుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికీ పురావస్తు శాఖ వారు తవ్వకాలను జరుపుతుంటారు. తవ్వకాలు జరిపిన ప్రతిసారి ఏదో ఒక శిల్పమో లేదా ఆనాటి కాలానికి సంబంధించిన వస్తువు బయటపడుతుంటుంది. ఆనాటి వైభవాన్ని చాటుతుంది. బస్సులలో తంజావూరుకు సమీపాన ట్రిచి, చెన్నై విమానాశ్రయాలు మరియు రైల్వే జంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడి నుండి ప్రభుత్వం లేదా ప్రైవేట్ బస్సుల్లో తంజావూరుకు చేరుకోవచ్చు. చూసారు కదండి, నేటి మన దైవదర్శనం కార్యక్రమంలో తంజావూరుకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన గుడి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.